Hello people! Today is day 2 of our Colorado trip. So ee roju kuda memu Rocky Mountains lone unnam, but ee roju mottam road trip anamata. So Estes Park nunchi Grand Lake keltunnam via Trail Ridge Road. Like we'll cover all the Rocky Mountain National Park, full scenic views tho road trip anamata full ga. So Grand Lake and then Grand Lake nunchi Vail nunchi Aspen. So it's going to be super fun, and Vail, I think it's a cute town. Yeah. So అసలు ఈ ప్లేసెస్ అన్నీ ఎలా ఉన్నాయి, మేము ఏమేమి చేసాం, సో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఈరోజు అయితే మేము ఎర్లీ మార్నింగ్ లేచి సన్ రైజ్ కోసం అని ఓవర్లుక్ వచ్చేసినాం. ఇక్కడ ఏం ఓవర్లుక్, మెనీ కర్వ్ ఓవర్లుక్ వచ్చాము సన్ రైజ్ కోసం. సో సన్ రైజ్ మీకు చూపిస్తాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నా కామెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ ఇంకొంచెం క్లౌడ్స్ ఉండి అంత పర్ఫెక్ట్గా లేదు, బట్ యా స్టిల్ ఇట్స్ బ్యూటిఫుల్. Let's go guys. అది డే 1 నిన్ననే తీసుకున్నాము. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి ఫస్ట్. సో ఇది కంటిన్యూషన్ లాగా ఉంటుంది, అండ్ ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద. ఇప్పుడు సన్ రైజ్ కోసం అయితే మేము స్టార్ట్ అయ్యాము, కానీ కొంచెం లేట్ అయిందనమాట. సో సన్ రైజ్ చూస్తామా లేదా, మేము వెళ్ళేసరికి ఉంటుందా లేదా తెలుసుకోవాలంటే వీడియోని చూస్తూ ఉండండి గాయస్. పెయింటింగ్ అసలు ఎట్లుందా చూడు, లిటరల్లీ పెయింటింగ్ రా. పాట పాడిగా సో ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసామన్నమాట సన్ రైజ్ కోసం. కానీ ఇక్కడ కొంచెం క్లౌడీ ఉంది ఈరోజు. యాక్చువల్లీ మేము టైంకే వచ్చినట్టున్నాం, బట్ యా క్లౌడీ ఉండేసరికి సన్ రైజ్ అయితే మాకు ఇలాగ అనిపించింది. చూసేయండి మీరు కూడా. If you are traveling in Trail Ridge Road, ఇది ఇంకో బ్యూటిఫుల్ స్టాప్ అన్నమాట. పక్కా తీసుకోవాలి మీరు ఈ స్టాప్. ఇది రెయిన్బో కర్వ్. సో అన్ని మౌంటైన్స్ ఇలా
సో ఈ ట్రయల్ రిడ్జ్ రోడ్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ పాయింట్ అయితే ఇది అమెరికాలోనే అత్యంత అందమైన డ్రైవ్స్లో ఇది ఒకటి అనమాట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ రోడ్ ఎవ్రీ ఇయర్ ఓన్లీ 6 months మాత్రమే ఓపెన్ ఉంటుంది. యూజువల్లీ మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్ ఆర్ మే ఎండింగ్ నుంచి ఈ రోడ్ ఓపెన్ అవుతుంది. అండ్ అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ రోడ్ని క్లోజ్ చేస్తారనమాట. ఎందుకంటే అప్పుడు ఇంకా స్నో పడడం స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఈ రోడ్ని యూజ్ చేయలేం మనం, మొత్తం స్నోతో కవర్ అయిపోతుంది. అండ్ చాలా డేంజరస్గా ఉంటుందన్నమాట ఈ రోడ్ మొత్తం. సో గాయస్ ఇప్పుడు ఆన్ ద వేలో తండ్రా అనే ప్లేస్లో ఆగామన్నమాట. మొత్తం కొండపైన ఉన్నాం మనం, మొత్తం రాక్సే అనమాట చూడండి. అండ్ అక్కడ మీకు దూరంలో కనిపిస్తుందా స్నో ఉంది, అక్కడక్కడ వైట్ ఉంది కదా, అదంతా స్నో అనమాట. సో ఇది ఆగస్ట్, యాక్చువల్లీ సమ్మర్, కానీ ఇక్కడ చాలా చలి పెడుతుంది, చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి, ఘోరంగా చల్ల ఉంది, వింటర్ లానే ఉంది యాక్చువల్లీ. అండ్ ఆ స్నో అట్లనే ఉందన్నమాట వింటర్ నుంచి ఇప్పటి వరకు. అది అట్లా గట్టగట్టిపోయిందో మరేమో తెలియదు. యా, ఇట్స్ వెరీ కోల్డ్. మీరు ఇక్కడికి వస్తే మాత్రం కొంచెం ప్రిపేర్డ్గా జాకెట్స్ అన్నీ వేసుకొని రావాలి. ఇంకా ఎక్కువ చాలా అనిపిస్తే గ్లౌజ్ అట్లా ఏమైనా క్యారీ చేయడం బెటర్. అండ్ వ్యూ మాత్రం అమేజింగ్ ఉంది అసలు. ఇప్పుడు మీకు అక్కడ ముందు వ్యూ చూపిస్తా. సూపర్ అమేజింగ్ వ్యూ. యూ లైక్ ఇట్, అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. సో కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందో. వావ్, ఇట్స్ అమేజింగ్ గైస్, చూడండి మీరు కూడా. చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ ప్లేస్ అయితే అసలు మిస్ అవ్వదు మీరు కొలరాడోకి వస్తే. ఈ ట్రయల్ రిడ్జ్ రోడ్లో తండ్రా, రెయిన్బో కర్వ్, సన్ రైజ్ వ్యూ పాయింట్, సో ఇవన్నీ మస్ట్ విజిట్ అనమాట. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చగా ఉన్న లోయలు, అండ్ ఈ రోడ్ అయితే మబ్బుల్లో కలిసిపోతున్నట్టుగా ఉంది కదా. ఇవి చూసే ఆ మూమెంట్కి వావ్ అని అనిపిస్తుంది. చాలామంది ఈ రోడ్ మీద స్లోగా డ్రైవ్ చేస్తూ ఫోటోలు తీసుకుంటూ అలా వెళ్తూ బ్రేక్స్ తీసుకుంటూ ఉన్నారనమాట. మేము కూడా అదే ఫాలో అయ్యాం ఆబ్వియస్లీ. చూస్తున్నారు కదా అసలు ఈ రోడ్ ఎంత నేరోగా ఉంది, ఎన్ని వంకర్లు ఉన్నాయి అసలు ఈ హైవేలో. డ్రైవ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 2 sides మనకి ఐదర్ లోయ ఉంది లేకపోతే మౌంటైన్స్ ఉన్నాయి. కానీ ఈ వ్యూస్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ వ్యూస్ చూస్తుంటే ఆ భయం అంతా మర్చిపోతాం మనం. సో గైస్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వ్యూస్. యాక్చువల్లీ ఎవ్రీ వ్యూ, లైక్ ఎవ్రీ టర్న్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ ఉందన్నమాట ఈ రోడ్ ట్రిప్లో. ఈరోజు అయితే ఈ ట్రయల్ రిడ్జ్ రోడ్, మన ఎస్ఎస్ పార్క్ టు గ్రాండ్ లేక్ రోడ్ మొత్తం వ్యూసే, లైక్ యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. ఇంకా మేము కూడా చిన్న చిన్న వ్యూ పాయింట్స్ అలా మధ్యలో చూస్తూ ఆగుతూ ఫైనల్లీ అల్పైన్ విజిటర్ సెంటర్కి అయితే రీచ్ అయిపోయాం. సో రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్కి ఇదే విజిటర్ సెంటర్ అన్నమాట, పైననే ఉంటుంది ఇది.
సో ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకో 10-15 minutes హార్డ్లీ విల్ బీ అవుట్ ఆఫ్ రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్ ఏరియా అండ్ ఇంకా గ్రాండ్ లేక్ రీచ్ అయిపోతాం. సో అక్కడ రీచ్ అవ్వగానే ఇప్పుడు మాకు లంచ్ టైం అయింది ఆఫ్టర్నూన్. సో ఇంకా డైరెక్ట్ ఫస్ట్ లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. సో సీ యు దేర్ గైస్. సో ఇంకా లంచ్ అయిపోయాక ఇప్పుడైతే మేము గ్రాండ్ లేక్ వచ్చేసాము. యాక్చువల్లీ పక్కనే అనమాట. సో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ వాటర్ అయితే ఎంత కామ్గా ఉంది అండ్ గాలి కూడా ఇట్లా చల్లగా తగులుతుంది. సో ఇక్కడ కూర్చొని జస్ట్ చిల్ అవ్వచ్చు అండ్ ఇక్కడ కొంతమంది బోటింగ్ చేస్తున్నారు అండ్ ఇంకొందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఓవరాల్ వైబ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. లంచ్ తర్వాత ఇలా నేచర్లో కొంచెం టైం స్పెండ్ చేస్తే మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. సీరియస్లీ గ్రాండ్ లేక్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ పర్ఫెక్ట్ రిలాక్సింగ్ స్పాట్ గైస్. సో పీపుల్ చూసారు కదా మన గ్రాండ్ లేక్ ఎలా ఉందో. సో గ్రాండ్ లేక్ అంతా ఫినిష్ చేసుకుని అక్కడే లంచ్ చేసేసి ఇంకా గ్రాండ్ లేక్ నుంచి మేము వెయిల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో 2 hours అనమాట అది. ఈ 2 hours జర్నీ కూడా ఇట్స్ అమేజింగ్. 2 hours మొత్తం రోడ్ వ్యూ అంతా అమేజింగ్ వ్యూస్ ఉన్నాయి. చూడండి మీకే తెలుస్తుంది. అండ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి గైస్. ఓకే సో గాయస్ నౌ వీఆర్ ఇన్ వెయిల్కి వచ్చేసామన్నమాట. 2 hours డ్రైవ్ కానీ మేము 3 to 4 hours చేసినాం అనుకుంటా. ఆగి వ్యూస్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది మాకు. బట్ 2 hours జనరల్గా గ్రాండ్ లేక్ నుంచి వెయిల్కి 2 hours. అండ్ వెయిల్ ఒక చిన్న టౌన్ అనమాట. బ్యూటిఫుల్ మౌంటైన్ టౌన్, క్యూట్ టౌన్. సో ఈరోజు మనం ఇప్పుడు వెయిల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో. హానెస్ట్లీ వెయిల్ అయితే నాకైతే ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ ఏ స్మాల్ యూరోపియన్ విలేజ్ అనమాట. ఇక్కడ చిన్న చిన్న స్ట్రీట్స్, కలర్ఫుల్ బిల్డింగ్స్, బాల్కనీస్లో ఫ్లవర్స్ అండ్ ఇక్కడి వైబ్ అయితే చాలా చార్మింగ్ అండ్ రిలాక్సింగ్ ఉంది అండ్ సూపర్ ఫోటోజెనిక్ కూడా. ఎవ్రీ ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ ఇక్కడ నుండి మనం మౌంటైన్ వ్యూస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్రతి ఫ్రేమ్ లిటరలీ ఒక పోస్ట్ కార్డ్ లాగా ఉందన్నమాట. జస్ట్ మనం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలు ఎంజాయ్ చేయొచ్చు. సో గాయస్ వెయిల్లో ఇక్కడంతా షాపింగ్ స్ట్రీట్ అనమాట. ఇటు సైడ్ మొత్తం ఇదంతా లూలులెమన్ ఉంది. ఇవన్నీ షాపింగ్ స్ట్రీట్సే. సో దిస్ ఈస్ అ రిలాక్స్డ్, పీస్ఫుల్ అండ్ టోటలీ మ్యాజికల్ టౌన్ గైస్. సో పీపుల్ వెయిల్ చూసారు కదా ఎలా ఉందో. నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. అండ్ ఇప్పుడు వెయిల్ నుంచి ఆస్పెన్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే రేపు ప్లాన్ మొత్తం ఆస్పెన్లో అనమాట. మెరూన్ బెల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అవన్నీ ఆస్పెన్లో. సో ఈరోజు నైట్ స్టే ఆస్పెన్లోనే అనమాట. సో వెయిల్ నుంచి ఆస్పెన్కి అయితే 2 hours డ్రైవ్ ఉంది. అండ్ ఇప్పుడు మొత్తం వర్షం పడుతుంది
బట్ ఇట్స్ స్టిల్ బ్యూటిఫుల్. కొలరాడోలో ఏ మూలకి వెళ్ళినా ఇట్స్ బ్యూటిఫుల్. వర్షం పడ్డా, ఎండ కొట్టినా, స్నో ఉన్నా, ఏమైనా సరే ఇట్స్ బ్యూటిఫుల్. సో యా, దాట్స్ అబౌట్ టుడేస్ వ్లాగ్. ఇంకా ఆస్పెన్కి వెళ్ళి మేమైతే డిన్నర్ చేసి వీ హ్యావ్ టు టేక్ రెస్ట్ అండ్ గో టు స్లీప్. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్. అండ్ నెక్స్ట్ వీడియో మెరూన్ బెల్స్ అని చెప్పా కదా, దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ కొలరాడో. సో నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో